బీజేపీ పార్టీ నెహ్రూ ఆలోచనలు చంపేయాలని చూస్తుందని ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. నెహ్రూ సైంట్ పీసీ ఆలోచనలను దెబ్బ కొట్టాలని బీజేపీ భావిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిశ్శబ్ద విప్లవ నాయకుడని, తమిళనాడులో కరుణానిధిని, జయలలితను విప్లవ నాయకులు అంటారని చెప్పారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని కూడా విప్లవ నాయకుడని పిలవాలన్నారు. ప్రక్షాళన ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ చేయడం సాధ్యం కాదని మాకు తెలుసునని, ప్రతిపక్షాల దగ్గర మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులు 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి తెలంగాణను ఏమి చేశారని చెప్పాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. దాంతో సమానమైంది ఇరిగేషన్ ప్రాజెక్టులు, పాఠశాలలు, అభివృద్ధి కేంద్రాలన్నీ కూడా దేవాలయాలని చెప్పాడు నెహ్రూ గారు. ఆ నెహ్రూ ఈ సైంటిఫిక్ ఆలోచన దెబ్బతీయాలా, ప్రజలందరికీ తెలివి వస్తే మాకు కూడా అధికారం కావాలా, మేము కూడా బాగా బతకాలా, మేము కూడా పరిపాలన చేయాలని అడుగుతారని, అది రాకుండా ఉండటానికి నెహ్రూ గారు చేసిన గొప్ప పనులు, ఆయన స్వతంత్రం కోసం పోరాటం చేసిన విషయాన్ని పక్కన పెట్టి నెహ్రూ దేశానికి ఏదో ద్రోహం చేశాడు. అదే విధంగా జమ్మూ కాశ్మీర్ లో నెహ్రూ నష్టం చేశాడని, ఆ జమ్మూ కాశ్మీర్కి ఏం చేశారన్న, జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్ర ఉండేదాన్ని తీసేసి 370 వాళ్ళ ప్రత్యేక హక్కును తీసేసారు. ఇప్పుడు ఏమైంది? మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్లు ఎవరేశారు? భారతదేశం మొత్తం వేయలేదు, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రజలే ఓట్లేసి బీజేపీకి ప్రభుత్వంలోకి రాకుండా చేశారన్నారు. ఇప్పటికైనా బీజేపీ జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆలోచన దృష్టిలో పెట్టుకుని 370ని పునరుద్ధరించి జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి